ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది శుభవార్తనైతే చెప్పడం జరిగింది. నిజంగా రేషన్ కార్డు అనేది లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డును అనేది మనం అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికైతే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుకి సంబంధించిన తాజా అప్డేట్స్ని జెన్యూన్గా మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు మాత్రమే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొత్తగా వివాహమైన జంటలకు, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డులోని సభ్యులను జోడించుకునే వారికి, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా రేషన్ కార్డు అనేది లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అనేది దరఖాస్తు చేసుకోవటానికైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనేది దరఖాస్తు ప్రక్రియ, అంటే దరఖాస్తును అనేది ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి మనమైతే వీడియోలో చూద్దాం. సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. ఆధార్, వసతి ధృవపత్రాలు, పాత రేషన్ కార్డు కాపీలు సమర్పించవలసి అయితే ఉంటుంది. ఫారం పూర్తి చేసి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. కార్డు 5 పని దినాల్లోని ఇంటికైతే చేరుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీలోని కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళి మనమైతే సంప్రదించాలి, ఏ పత్రాలు అనేది మనకి, అంటే ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు అనేది మనం అప్లై చేసుకోవడానికి అర్హతలు, ఎవరికి యొక్క కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి చక్కటి వీడియోస్ చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా జెన్యూన్గా మీ మొబైల్లో వీడియో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి చిన్నగా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డును జారీ చేయనున్నట్లు శుభవార్త అయితే వినిపించింది. మార్చి నెల నుంచి క్యూఆర్ కోడ్ ఫ్యూచర్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకైతే అందిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ ప్రకటించడం అయితే జరిగింది. ఈ కార్డులు క్రెడిట్ కార్డు డిజైన్ లో ఉండి డిజిటల్ లావాదేవీలు చేయడానికైతే అనువుగా ఉంటాయి అనేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా అప్డేట్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి వీడియో అనేసి నేనైతే భావిస్తున్నాను. కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తులకు సిద్ధం కండి. కొత్తగా వివాహమైన జంటలు, రేషన్ కార్డులోని సభ్యులను జోడించాలనుకునేవారు, ఇప్పటిదాకా రేషన్ కార్డు అనేది పూర్తిగా లేని పేదవారు కంపల్సరిగా ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఏపీ సర్కార్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు విధానం మనం క్లియర్గా చూసుకున్నట్టయితే సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించండి అని చెప్పడం జరుగుతుంది. ఆధార్ కార్డ్, అదేవిధంగా వసతి ధృవపత్రాలు, పాత రేషన్ కార్డు కాపీలు సమర్పించవలసి అయితే ఉంటుందనేసి అంటున్నారు. అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఫారం అనేది ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మనకి 5 పని దినాల్లో కొత్త రేషన్ కార్డు అనేది మన ఇంటికైతే రావడం జరుగుతుంది అనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అనేది ఎదురు చూస్తున్నారో అలాంటి వారు కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు చూసి మీరు ఈ విధంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీలోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన
జెన్యూన్ మరియు తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఏపీ సర్కార్ అనేది ఇవ్వడం జరిగింది. కావున ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారెవరైతే ఉన్నారో అలాంటి వారు చక్కగా మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయానికి మీరు వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా చిన్నగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందిందనేసి అనుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది శుభవార్తనైతే చెప్పడం జరిగింది. నిజంగా రేషన్ కార్డు అనేది లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డును అనేది మనం అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికైతే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుకి సంబంధించిన తాజా అప్డేట్స్ని జెన్యూన్గా మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు మాత్రమే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొత్తగా వివాహమైన జంటలకు, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డులోని సభ్యులను జోడించుకునే వారికి, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా రేషన్ కార్డు అనేది లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అనేది దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనేది దరఖాస్తు ప్రక్రియ, అంటే దరఖాస్తును అనేది ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి మనమైతే వీడియోలో చూద్దాం. సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. ఆధార్, వసతి ధృవపత్రాలు, పాత రేషన్ కార్డు కాపీలు సమర్పించవలసి అయితే ఉంటుంది. ఫారం పూర్తి చేసి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. కార్డు 5 పని దినాల్లోని ఇంటికైతే చేరుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీలోని కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళి మనమైతే సంప్రదించాలి, ఏ పత్రాలు అనేది మనకి, అంటే ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు అనేది మనం అప్లై చేసుకోవడానికి అర్హతలు, ఎవరికి యొక్క కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి చక్కటి వీడియోస్ చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా జెన్యూన్గా మీ మొబైల్లో వీడియో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి చిన్నగా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డును జారీ చేయనున్నట్లు శుభవార్త అయితే వినిపించింది. మార్చి నెల నుంచి QR కోడ్ ఫ్యూచర్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకైతే అందిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ ప్రకటించడం అయితే జరిగింది. ఈ కార్డులు క్రెడిట్ కార్డు డిజైన్ లో ఉండి డిజిటల్ లావాదేవీలు చేయడానికైతే అనువుగా ఉంటాయి అనేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా అప్డేట్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి వీడియో అనేసి నేనైతే భావిస్తున్నాను. కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తులకు సిద్ధం కండి. కొత్తగా వివాహమైన జంటలు, రేషన్ కార్డులోని సభ్యులను జోడించాలనుకునేవారు, ఇప్పటిదాకా రేషన్ కార్డు అనేది పూర్తిగా లేని పేదవారు కంపల్సరిగా ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఏపీ సర్కార్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు విధానం మనం క్లియర్గా చూసుకున్నట్టయితే సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించండి అనేసి
అని చెప్పడం జరుగుతుంది. ఆధార్ కార్డ్, అదేవిధంగా వసతి ధృవపత్రాలు, పాత రేషన్ కార్డు కాపీలు సమర్పించవలసి అయితే ఉంటుందనేసి అంటున్నారు. అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఫారం అనేది ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మనకి 5 పని దినాల్లో కొత్త రేషన్ కార్డు అనేది మన ఇంటికి అయితే రావడం జరుగుతుందనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అనేది ఎదురు చూస్తున్నారో అలాంటి వారు కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు చూసి మీరు ఈ విధంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీలోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన జెన్యూన్ మరియు తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఏపీ సర్కార్ అనేది ఇవ్వడం జరిగింది. కావున ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారెవరైతే ఉన్నారో అలాంటి వారు చక్కగా మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయానికి మీరు వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా చిన్నగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందిందనేసి అనుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.